2026కు సంబంధించి నాస్ట్రాడామస్ ఒక భవిష్యవాణి చెప్పారు. ఇది ఇజ్రాయెల్ అనబడే దేశానికి సంబంధించిన ఒక ప్రిడిక్షన్. దీని ప్రకారం ఏమిటి అంటే ఇజ్రాయెల్ వైపు మీకు తేనెటీగల దాడి, ఒక దండయాత్ర ఉంటుంది. అంటే ఇది మామూలుగా క్వాడ్రన్ అంటాం కదా, నాలుగు లైన్స్ కలిగిన ఒక పోయం. అందులో ఈయన మీకు ఇజ్రాయెల్పై ఒక దండయాత్ర ఉంటుంది, ఒక తేనెటీగల గుంపు వస్తుంది, తీవ్ర స్థాయిలో దాడులు చేస్తుంది అని రాశారు. సో ఇవాళ యావత్తు ప్రపంచం, మరి ఇజ్రాయెల్ అంటే ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది కదండి, ఎందుకంటే ఆ దేశంలో ఏం జరిగినా కూడా డైరెక్ట్గా అమెరికాపై ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ పవిత్ర జెరూసలేం ఉంటుంది, జెరూసలేంకి ఏమీ జరగకూడదు, ఇది కదా అందరూ కోరుకుంటారు. అలాంటప్పుడు ఈ తేనెటీగల దాడి గురించి నాస్ట్రాడామస్ ఎందుకు ఇలా చెప్పారు? సో మరి ఇది నిజంగా జరుగుతుందా అంటే, ఇప్పుడు యుద్ధ నిపుణులను అడిగారు అనుకోండి, ఇది ఒక సింబల్ అండి. ఆయన చెప్పిన ఈ తేనెటీగల గుంపు అన్నప్పుడు ఏమిటి? డ్రోన్లు, మిజైళ్ళు, అలాగే క్లస్టర్ బాంబ్స్ అని అంటారు. ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్పై వాడిన క్లస్టర్ బాంబ్స్. సో దీనిని వీళ్ళు తేనెటీగలతో కంపేర్ చేస్తున్నారండి. సో అందుకే ఈ వీడియోస్ ఇంతలాగా వైరల్గా సర్క్యులేట్ అవ్వడం. అంటే ఇరాన్ వాళ్ళు వాళ్ళ తేనెటీగల గుంపును వాడి, వాళ్ళ డ్రోన్లు, మిజైళ్ళు వాడి ఇజ్రాయెల్కు చాలా పెద్ద లెవెల్లో హాని కలిగించబోతున్నారు, ఒక మహా విధ్వంసాన్ని సృష్టించబోతున్నారు అని 16వ శతాబ్దంలో నాస్ట్రాడామస్ ఇలాంటి ఒక పద్యాన్ని రాశారు. మరి మన పోతులూరి వీరబ్రహ్మం గారు ఆయన ఇలాంటి ప్రిడిక్షన్, భవిష్యవాణి ఏమైనా చెప్పారా? సో ఇందులో నిపుణులు ఉంటారు కదా, మీరు కామెంట్స్లో రాయండి, అలాంటి రెఫరెన్సులు ఏమైనా ఉన్నాయా? మొత్తానికి నాస్ట్రాడామస్ చెప్తున్న ఈ వ్యవహారం, సో తేనెటీగల గుంపు మీకు గుర్తుందో లేదో, ఒక వీడియోలో బొంత కాకులు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నాయని వీడియో పెట్టారు. వేల సంఖ్యలో మీకు ఈ కాకులు ఎక్కడ నుంచో ఇజ్రాయెల్లోకి రావడం, ఇది అరిష్టము. త్వరలోనే ఇజ్రాయెల్లో ఒక మహా డిస్ట్రక్షన్ని చూడబోతున్నామని కూడా మాట్లాడాం. మరి ఇదే ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య ఉండే యుద్ధమా? ఇరాన్ కలిగించిన నష్టాన్నే వీళ్ళు ఇలా అన్నారా? చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో చెప్పబడిన ప్లేగ్ త్వరలోనే ఇజ్రాయెల్లోకి రాబోతుందా? సో ఇదంతా మీరు ఆలోచించారు అనుకోండి. ఈ యుద్ధాన్ని బేస్ చేసుకొని ఇన్ని భవిష్యవాణులు వీళ్ళు చెప్తున్నారు, ప్రిడిక్షన్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఆయన చెప్పిన ఇంకొక అతి ముఖ్యమైన విషయము 7 నెలల పాటు జరగబోతున్న యుద్ధము 2026లో. అంటే ఫిబ్రవరి ఆఖరిన యుద్ధం స్టార్ట్ అయింది, ఫిబ్రవరిని కలుపుకోండి, ఆగస్టు నెల దాకా ఇప్పుడు యుద్ధము, బాంబులు, మళ్ళీ మీకు సీజ్ ఫైర్, ఆయిల్ ట్రేడ్, మళ్ళీ యుద్ధం. ఇదే కదా ట్రంప్ గాడు మాట్లాడుతున్నాడు. మార్చి ప్రతిరోజు ప్రతి గంట తన వెర్షన్ మారుతూనే ఉంది. సో అలాంటప్పుడు వీళ్ళు అటు ఇటు చేసి మీకు 7 నెలల పాటు యుద్ధాన్ని కొనసాగించారు అనుకోండి, ఆగస్టు దాకా తీసుకువెళ్ళారు అనుకోండి. మరి నాస్ట్రాడామస్ చెప్పిన ఈ ప్రిడిక్షన్ నిజమైనట్టే కదా. అలాగే చూడండి విచిత్రము, ఒక వీడియోలో ఇరాన్లో మీకు రక్తము వర్షము అని మాట్లాడు, అంటే మీకు నదులు రక్తమై పారుతాయి అని చెప్పి మాట్లాడు. అంటే ఏంటి? ఇరాన్లో మీకు మాన్సూన్ సీజన్ అండి, వర్షాకాలము, అక్కడ ఎర్రమట్టి ఉంటుంది కదా. సో మీకు ఈ వర్షపు నీరు, ఆ ఎర్రమట్టి కలిసి ఏదో రక్తము ప్రవహిస్తున్నట్టు దృశ్యాలు వీడియోలో చూసే ఉంటారు మీరు ఆ వీడియో. మరి ఇప్పుడు కూడా ఇరానే కదండి, చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. 16వ శతాబ్దంలో ఎప్పుడో ఈయన ఏదో రాస్తే దానిని తీసుకువచ్చి వీళ్ళు విశ్లేషించి ఒక పెద్ద అనాలిసిస్ చేసి దానిని యుద్ధముతో కంపేర్ చేయడము, ఫైనల్గా ఏమంటున్నారు? రక్తము మీకు నదులై పారుతుంది అని చెప్తున్నారు. అలాంటిది ఆల్రెడీ మనం మాట్లాడాం. ఇది ఒక టర్కీలోనో లేదా ఒక ఇరాక్లోనో సౌదీ అరేబియాలో జరగవచ్చు కదా. సరిగ్గా ఇరాన్లోనే ఇలాంటి ఒక న్యాచురల్ ఫెనోమెన్ని మనం ఎలా చూస్తున్నాం? సో గమ్మత్తుగా ఉంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం నాస్ట్రాడామస్ చెప్పేది, మీకు పాలిటిక్స్లో పెను మార్పులు జరగవచ్చు. అంటే ఏంటి? గ్లోబల్ పాలిటిక్స్లో. సో
సో గ్లోబల్ పాలిటిక్స్లో పెను మార్పులు అంటే ఏంటి? ఇవాళ అమెరికా ఈ యుద్ధములో ఓడిపోతే, ఇప్పుడు ఈరాన్ ఓడిపోవచ్చండి, ఎవరు పెద్దగా అనుకోరు, చిన్న దేశం పోయిందండి అనుకుంటారు. కానీ అది అమెరికా ఓడిపోతే, ఇదే ట్రంప్ బాధ. ముందు నుయ్యి వెనక గొయ్యి, యుద్ధము స్టార్ట్ చేసేసాడు, ఎలా ఆపాలో అర్థము కావడం లేదు. దానికోసం ఇంకొక యుద్ధాన్ని మొదలుపెట్టే ప్రయత్నాలు. అంటే దీన్ని మర్చిపోతారు. ఇప్పుడు వెనిజులా ఇష్యూని మనం మర్చిపోయాం కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని మర్చిపోయాము కదా. సో ఇప్పుడు అందరూ ఈరాన్ మీదే కదా ఫోకస్. ఇక్కడ నుంచి స్ట్రేట్ ఆఫ్ మలాకా, ఇండోనేషియా, చైనా అని మాట్లాడుతున్నారు, డైవర్ట్ చేయడానికి, పూర్తిగా డైవర్ట్ చేయడానికి. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరండి. కానీ మీరు గమనించండి ఫ్రెండ్స్, నెటివోట్ అనబడే ఒక ప్రాంతం అండి, ఇది సౌత్ ఇజ్రాయెల్లో ఉంటుంది. ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక సూపర్ మార్కెట్ అనుకోండి. ఇక్కడ ఒక కారు, ఒక ట్రక్, అలాగే మీకు ఇలాగ ఆ బిల్డింగ్ యొక్క గోడలు, ఇక్కడంతా వేల సంఖ్యలో మీకు తేనెటీగలు కనిపించాయి. మీరు ఒక కార్ అన్నారనుకోండి, ఆపిన కొద్ది గంటలకు మొత్తం ఆ కార్నంతా ఆక్రమించుకోవడం, ఎటు చూసినా తేనెటీగలే. ఇప్పుడు ఈ డ్రైవర్ ఎలాగా డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం ఎవ్వరికి అర్థం కావడం లేదు. కాంప్లెక్స్ లోపల వీళ్ళు దాక్కొని ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇజ్రాయెల్లో తేనెటీగల దాడి అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? మీరు బాగా ఆలోచించండి. బైబిల్లో ఇలా రాయబడి ఉందా? నాస్ట్రాడామస్ యొక్క ప్రిడిక్షన్ వెనుక అంటే వేరే ఒక దేశం అనొచ్చు కదా, ఇజ్రాయెల్ అనే ఎందుకు అన్నాడు? మరి ఇక్కడ జెరూసలేం ఉంది కదా, జెరూసలేంకి ఏమైనా హాని కలగబోతుందా? ఒకవేళ కలిగితే అది అరిష్టము కదా, ప్రపంచానికే మంచిది కాదు కదా. ఇలాంటి కథనాలు రాసేవాళ్ళు. మీకు ఈరోజు వరల్డ్లో హయ్యెస్ట్ టెక్నాలజీని తీసుకోండి, హయ్యెస్ట్ టెక్నాలజీ ఎవరి వద్ద ఉంటుందండి? ఇజ్రాయెల్ వాళ్ళే కదా, వాళ్ళ నిపుణులే R&D చేసి ఈ టెక్నాలజీని నేరుగా అమెరికాకు పంపిస్తారు. సో అమెరికాలో ఈ పెద్ద పెద్ద సంస్థలు వీళ్ళందరూ యూదులేనండి. సో వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయి దీని మీద వాళ్ళు ఇంకా కూడా పెద్ద లెవెల్లో మీకు ఇలా పరీక్షలు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. కానీ ప్లాట్ఫామ్ అనేది మాత్రము ఎప్పుడు ఇజ్రాయెల్లోనే జరుగుతుంది. ఒకవేళ ఈరాన్ పొరపాటుగా ఇజ్రాయెల్ మీద పెద్ద లెవెల్లో దాడులు చేసి ఆ దేశం ఒక మహా విధ్వంసములో ఉంటే వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి కదా, సో అవన్నీ కూలిపోయి టోటల్గా మీకు డెస్ట్రాయ్ అయిపోతే, ఇప్పుడు అమెరికా లాంటి ఇంతంత పెద్ద దేశాలు, మీకు తెలుసో తెలియదో, న్యూయార్క్ మహానగరములో యూదుల కోసమే విడిగా స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుందండి. అక్కడే ఈ మ్యానిపులేషన్స్ అంతా ఇవాళ మనం మాట్లాడుతున్న ఈ ఈరాన్ ఆయిల్ మార్కెట్, మీకు స్టాక్ మార్కెట్లో ఈ తేడాలు ముందే వీళ్ళు ఇవన్నీ ఊహించుకుంటారు. ముందే ఏ షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది, దీని యొక్క ట్రెండ్ ఏంటి, ఆయిల్ మ్యానిపులేషన్, ప్రైస్ మ్యానిపులేషన్ ఎలా జరుగుతుంది, ఇదంతా పూర్తిగా వాళ్ళు ముందే ఊహిస్తారండి. మీకు లక్షల కోట్లు వాళ్ళు ముందుగానే సంపాదించగలరు. అంత తెలివితేటలు ఉండే యూదులు ఒకవేళ ఇజ్రాయెల్ ఈరాన్ యుద్ధములో చిక్కుకుపోయి ఏమైనా వాళ్ళకి జరిగితే, తేనెటీగల దాడి జరిగితే, ఇందులో ఇజ్రాయెల్ ప్రమాదంలో పడితే పరిస్థితి ఏమిటి? సో యావత్తు ప్రపంచం దీని గురించే మాట్లాడుతుంది. ఈ వీడియోస్ అంతా వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. మరి మీరు కూడా ఈ వీడియోను చూసారా? చూసినప్పుడు మీకు ఏమనిపించింది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.